హాయ్ అండి. నేను బిగ్ బాస్లో చూపించిన విషయాల్ని చెప్తాను. అఫ్కోర్స్ రివ్యూలో కూడా అంటే ఎపిసోడ్ల విషయాలు కొన్ని కవర్ చేస్తాను. కానీ బిగ్ బాస్ చూపించకుండా ఎపిసోడ్లో కవర్ అవ్వని లైవ్లో విషయాలు, లేకపోతే కొన్ని వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారము కొన్ని డీకోడ్ చేసే విషయాలు, వీటి గురించి చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేను మాట్లాడబోతున్నాను. వీడియో కంటిన్యూగా చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనీష్ అంటాడనమాట, అంటే ఇది లైవ్లో మాట్లాడుకున్న మాటలు. ఫస్ట్ వీక్లోనే నాకు అన్నీ తెలిసిపోయాయి, అన్ని రకాలుగా నాకు అర్థమైపోయింది ఎవరేంటి, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతున్నాడు అనమాట. అంటే ఫస్ట్ వీక్లోనే తెలిసిపోయినాయి అంట. ఇదైతే కొద్దిగా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా బోల్డ్ అన్ని డేస్ ఉన్నాయి, 100 days ఇలా మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళు. అంటే 2-3 months ఉండాలి అంటే ఇంకా బోల్డ్ అని జరుగుతాయి. కానీ అప్పుడే 1 weekకే అన్నీ అర్థమైపోయాయి, చాలా వరకు తెలిసిపోయినాయి అన్నాడు. ఎక్కువ ఆలోచిస్తున్నాడు పాపం, నాకు అనిపిస్తుంది మనీష్ అయితే. అది కూడా ఎవరితో షేర్ చేసుకుంటున్నాడు, ఈ మధ్యన తను కొంచెం ఇమాన్యుయల్కి దగ్గర అయ్యాడు. ఏంటి, ప్రియా అండ్ శ్రీజ కలిసి తను ఏదో కొద్దిగా ఏడిపించారు, ఆ ఏడ్చాడు కూడా, బస్ట్ అయిపోయాడు. సో దాని తర్వాత ఓకే, ఇదంతా కూడా నాకు నాలో ఉన్న ప్రెషర్ లేకపోతే ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ఇట్లా బయటికి వెళ్ళిపోతే ఓకే నేను ఏడ్చి కూడా అని చెప్తున్నాడు. సో అవన్నీ షేర్ చేసుకుంటుంది ఇమాన్యుయల్తో. ఇమాన్యుయల్ కూడా మంచిగా వింటున్నాడు అనమాట, తనకి సపోర్ట్ చేస్తూ. అది తర్వాత ఇమాన్యుయల్ అంటాడు, నాకు ఇక్కడ అంటే ఈ హౌస్లో చచ్చే వరకు ఫ్రెండ్స్, ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారంటే చచ్చే వరకు వాళ్ళు ఫ్రెండ్సే, ఎనిమి అయ్యారంటే నేను పోయే వరకు కూడా వాళ్ళు ఎనిమీసే అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. సో ఇంకా ఇమాన్యుయల్ ఎవరి గురించో కానీ అంటున్నాడు. అయితే నాకు తెలిసి భరణి గారి గురించి అయ్యి ఉండొచ్చు. ఏంటి అంటే స్ట్రాటజీలు, ప్లాన్స్ నచ్చుతాయి, నేను అందుకే వాళ్ళతో ఉంటాను అని చెప్పి. అది ఎవరి గురించి అంటే ఆ పేరు వినిపించలేదు, మేబీ అది భరణి గారి గురించి అయ్యి ఉండొచ్చు. ఇదొకటి. తర్వాత వంట గురించి మాట్లాడుకుంటున్నారు కదా, వంట గురించి వాళ్ళని మార్చేశారు. ఫస్ట్ తనుజ గారు, భరణి గారు చేసేవాళ్ళు, ఇప్పుడేమో సుమన్ శెట్టి, రాము రాథోడ్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి సరదాగా మాట్లాడుకున్నది ఏంటి అంటే రీతు, ఇంకా రీతునే అంటూ ఉంది, రీతు అనుకుంటున్నా. సో ఏమంటది అంటే వాళ్ళది అంటే భరణి గారిది, తనుజ గారిది ఏమో రెస్టారెంట్ స్టైల్ అంట, వీళ్ళదేమో ధాబా స్టైల్ అంట. సో రాము రాథోడ్ ఒక అభిప్రాయం చెప్పాడండి. అంటే ఇప్పటి వరకు తన పని తను చేసుకుంటూ కష్టపడుతున్నాడు, కాకపోతే ఎవరితోనూ ఏ ఒపీనియన్స్ ఇలాంటివి షేర్ చేసింది నేనైతే ఎక్కువ చూడలేదు. అందులోనే తను చేసిన ఒక మంచి పాయింట్ ఏంటంటే షేర్ చేసుకున్నది, మనము ఎక్కువ ప్లాన్ చేయకూడదు, మనం ఉన్నట్లు వెళ్ళిపోతుండాలి, అలాగా కట్టే కొట్టే తెచ్చే, ఇదే డైలాగ్ వాడాడనమాట. అలా వెళ్ళిపోతుండాలి, కానీ ముందు నుంచి అలా చేయాలి ఇలా చేయాలంటే అది ఏం జరగని పని, అలా జరగదు కూడా, పైగా ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది అన్న టైప్లో షేర్ చేశాడనమాట. అది కూడా రీతుతోనే చెప్తున్నాడు అలాగా. తర్వాత వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే నిజంగా, అంటే ఈసారి ఎందుకు అసలు బట్టలు ఉతుక్కోవడం నిజంగానే ఎవరికైనా కష్టం. కొంతమంది అంటారు నాకు అసలు టఫెస్ట్ జాబ్ ఏంటి అంటే బట్టలు ఉతకడం అని, కొంతమందికి ఇల్లు ఊడ్చడం, ఇలా ఉంటాయి కదా. అందులో బట్టలు ఉతకడం అయితే నిజంగానే చాలా కష్టం. అందులోనే మొత్తం హౌస్ అందరిది ఒకళ్ళు ఉతకాలంటే ఇంకెంత కష్టం చెప్పండి. అలాంటిది బట్టలు ఉతకడం ఇప్పుడు తనుజాకు వచ్చింది. తనుజ పాపం కూర్చొని అసలు ఇది నిజంగా బిగ్ బాస్ హౌస్కి ఏ ప్యాషన్తో వెళ్తారో కానండి, వాళ్ళు ఎప్పుడూ చేయని పనులు కొన్ని నిజంగానే చేస్తూ ఉంటే చూడ్డానికి కూడా కొద్దిగా బాధగానే ఉంటుంది. ఆమె ఒక మంచి సెలబ్రిటీ, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బయట కూడా హైయెస్ట్ ఓటింగ్స్ వస్తూ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మాత్రం కష్టపడుతున్నారు చూడండి. ఏంటి, బట్టలు ఉతుకుతుంది, చాలా బట్టలు ఉన్నాయి, ఎండ ఓ పక్క నుంచి అక్కడ కూర్చుని ఉతుకుతూ ఉన్నది. చాలా కష్టము, సింగిల్గా ఏ పని చేయాలన్నా, అంటే బట్టలు ఉతకడమైనా ఒక్కలే చేయాలన్నా కష్టం, వంట చేయాలన్నా ఒక్కలే చేయాలంటే కష్టం, అలాగా. సో అలాగా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళందరికీ ఇప్పుడు ఈసారి సెలబ్రిటీస్కి. వాళ్ళు మొత్తం మొన్నటి వరకు రాము రాథోడ్ చాలా కష్టపడ్డాడు, ఇప్పుడు అమ్మాయి కూడా కదా కొంచెం, అంటే ఆ అమ్మాయిలకి పనులు అలవాటు ఉండొచ్చు, కానీ సెలబ్రిటీ తను ఏదో వేరే షూట్లు అవి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ ఎండలో కూర్చుని అంతమంది బట్టలు ఉతకాలంటే కొద్దిగా కష్టమే. కొద్దిగా చుట్టూ ఎవరు అంటే కూర్చుని ఉన్నారండి, సంజన గారు అండ్ శ్రీజ, ఇద్దరు కూర్చుని అక్కడ చూసుకుంటూ ఉన్నారు. కొంచెం సంజన గారు కూడా కొద్దిగా ఏదో హెల్ప్ చేశానని చెప్పి వేరే వీడియోలో అంటూ ఉన్నారన్నమాట. అంటే అదేదో దాని నుంచి ఆవిడేదో నేను క్లెయిమ్ చేసుకుందామని కాదు, మామూలుగా నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ వంట దగ్గర కొంచెం హెల్ప్ చేస్తాను, బట్టల దగ్గర హెల్ప్ చేస్తానని వేరే చోట ఎక్కడో చెప్తూ ఉన్నారన్నమాట. సో అక్కడ కూర్చుని కూడా ఆవిడేదో ఊరికే ముచ్చట్లు పెడుతుందేమో అనుకున్నా, కానీ ఆవిడ హెల్ప్ చేసినట్లుంది కొద్దిగా. అవును, వాటర్ని ఇట్లా అంటూ ఉంది అనమాట. అందులో వాటర్ లీక్ అక్కడే స్టక్ అయిపోయాయి. సో దాన్ని ఏదో జరుపుతూ ఉంది నేను చూస్తున్నప్పుడు. తర్వాత
హరీష్తో రీతు తనుజ మాట్లాడారు. ఇది హైలైట్ పాయింట్. అసలు వాళ్ళకి నామినేషన్స్ తర్వాత చాలా గొడవలు జరిగిపోయాయి. సో చాలా ఫైర్లో వెళ్ళారు కదా అందరూ. మీకు ఎపిసోడ్లో చాలా తక్కువ చూపించారు. ఒక్కొక్కరు ఒక హాఫ్ అన్ అవర్, మినిమం 20 minutes పైన వాళ్ళకి వాదనలు జరుగుతున్నాయి. చాలా హీట్ మూమెంట్తో ఉన్నది అంత సిచ్యువేషన్. అలాంటిది అంతా అయిపోయిన తర్వాత రీతు తనుజ అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు కదా, సోల్మేట్ అయ్యారు కదా, సోల్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ అలా తిరుగుతూ, ఆయన అస్సలు ఫుడ్ తినట్లేదు కదా, దాని గురించి మాట్లాడుకున్నారు అనమాట. ఆయన అసలు తినట్లేదు, ఆయన ఎందుకు ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఒకసారి మాట్లాడదామా, మన ఇద్దరం వెళ్ళి అడుగుదాము, తినమని అడుగుదామని చెప్పి మళ్ళీ వెళ్ళారన్నమాట. వెళ్ళి దగ్గర కూర్చున్నారు. ఆ సీన్లో మాత్రం ఆ ముగ్గురి కాంబినేషన్ బాగా అనిపించింది. అంటే హరీష్ గారి రియాక్షన్ కూడా బాగానే ఉంది ఆ టైంలో. ఎలా రియాక్ట్ అయ్యారంటే చెప్తాను. చాలా నీట్గా మంచిగానే మాట్లాడారు ఆయన. ఆయన ఏమంటారు అంటే, మీరు తినండి కదా, తనుజ మాట్లాడుతుంది, మీరు తినండి కదా, ఎందుకు ఇలా ఉంటున్నారు, ఇక్కడ మనం హౌస్లోనే కదా ఇదంతా, తర్వాత ఏమీ ఇలా ఉండదు, మీరేం ఫీల్ అవ్వద్దు అని చెప్పి ఇలా చెప్తూ ఉంటే, మీరు ఎందుకు ఇలా ఉన్నారంటే నెమ్మదిగానే చెప్తున్నాడు ఆయన. నేను బయట కూడా ఇలాగే ఉంటాను, నేను అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేను హరితతో కూడా ఇలాగే ఉంటా, మా అమ్మతో కూడా నేను ఇలాగే ఉంటా. అంటే మాట్లాడను, వెంటనే మాట్లాడలేను, లేకపోతే నేను అలా వెంటనే బయటికి రాలేను, మాట్లాడలేను అని చెప్పడం మాట ఆయన ఉద్దేశం. ఇలాగే ఉంటా, ఆయన ఏదైతే అలిగారో లేకపోతే ఆయన దృష్టిలో ఏమనుకుంటున్నారో అలాగే వాళ్ళ వైఫ్తో ఉంటారు, మిగతా వాళ్ళతో ఉంటానని ఆయన చెప్తున్నారు అనమాట. అది కూడా మంచిగానే చెప్పారు. ఏదో సీరియస్గా మీరెవరు, మీతో నేను మాట్లాడేది ఏంటి, ఇలాంటిది లేకుండా నార్మల్గా మంచిగానే చెప్పాడు ఆయన. అప్పుడప్పుడు ఆయనలో అలాంటి ఒక మంచి కోణం కనిపిస్తుంది. జాలేస్తుంది నిజానికి. ఎందుకు ఆయన అనవసరంగా ఎందుకు వచ్చారు ఇంటికి, ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నారు, అంత ఫీల్ అయ్యే సిచ్యువేషన్ ఉంటే అసలు బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఆయనేమో వెళ్ళిపోతానని చాలాసేపు అన్నారు, అదే పేరు చెప్పి వేరే వాళ్ళు నామినేషన్స్ కూడా చేశారు కాబట్టి, అంటే మీరు భయపడుతున్నారు, వెళ్ళిపోతానంటున్నారు, వీక్ గివప్ ఇచ్చారు, ఇలాంటివి అంటున్నారు. సో ఆయనైతే ఎందుకో నేను వెళ్ళిపోతానంది అందుకు కాదు, నాకు బయట ఒక ఫ్యామిలీ ఉంది, నేను కాపాడుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, నా మీద ఒక ముద్ర వేశారని చెప్పి దాన్ని ఆయన ఎక్కువ సీరియస్గా తీసుకుంటున్నారు. ఇవన్నీ నార్మల్, చాలా చాలా నార్మల్. ఆయన ఎందుకు అంత సీరియస్ తీసుకున్నారో తెలియదు కానీ, సో దాని గురించి నేను వెళ్తాను అంటున్నారు. ఆయన ఏమి బయటికి వెళ్ళి నేను ఇది కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడైనా ప్లాట్ఫామ్ ఉంటుందా, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సింది అదే ప్లాట్ఫామ్లో. సో అక్కడే కదా ముద్ర పడింది. నాగార్జున గారు ఏం చెప్పారు, అక్కడ నుంచే ఎక్వైర్ చేయమని చెప్పారు కదా. వాళ్ళకేం మరీ ఆయన మీద అంత నెగిటివ్ అభిప్రాయం లేదు ఆ విషయంలో. ఏ విషయం, అమ్మాయిల్ని తక్కువ అబ్బాయిలంటే ఎక్కువ అని ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని కదా, అది నిజానికైతే అంత స్ట్రాంగ్గా ఆయన ఆ మాట అనలేదు. ఇంకా ఒక్క చోటి సందర్భంలో చెప్పాలి అంటే ఈ అబ్బాయిల కంటే ఆ అమ్మాయిలే స్ట్రాంగ్ అని చెప్పి అన్నాడు కూడా ఒక సిచ్యువేషన్లో నేను విన్నాను. ఈ అబ్బాయిల కంటే ఆ అమ్మాయిలు అంటే ప్రియా కావచ్చు, శ్రీజ కావచ్చు, వీళ్ళని ఎవరినో చూస్తూ వేరే సిచ్యువేషన్లో, అది లాంగ్ బ్యాక్ నేను చెప్పేది, అప్పుడే అన్నాడు ఆ అమ్మాయిలే కాస్త బాగా ఆడతారు అని చెప్పేసాయి. సరే, ఆయన వాళ్ళిద్దరు అలా మాట్లాడుకున్నారు. తర్వాత అది లైవ్లో జరుగుతున్నది, నేను పూర్తిగా అది చూడడానికి కాలేదు కానీ ఆయన ఇంకేమేమి చెప్పారు, బట్ కూల్గా మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా తినమని అడగడానికి ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇంకా ఆలోచించుకున్నారు వెళ్ళాలా వద్దా, మళ్ళీ ఆయన ఎలా రియాక్ట్ అవుతారని. ఇంక సర్లే కాదులే వెళ్దాము, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి లోపలికి వెళ్ళి మాట్లాడతారు. అలా జరిగింది. తర్వాత సంజన అంటుంది, అంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వాళ్ళకి ఏం వర్క్ లేదు, వర్క్ లేకుండా ఖాళీగా ఉన్నారు, చాలా బోరు కొట్టేస్తుంది. సంజన అయితే ఆమెకి ఏదో చేయాలని ఉంటుంది కదా, పోనీ అల్లరి పనులు చేద్దామంటేనేమో కెప్టెన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక, బిగ్ బాస్ ఏదన్నా చెప్పండి, ఏదో ఒకటి పెట్టండి, మాకు కాంపిటీషన్ అయినా పెట్టండి, ఏదో ఒకటి టాస్క్ పెట్టండి, చాలా బోర్ కొడుతుంది, హౌస్ గుర్తొస్తుంది అని చెప్తుంది. సో అలాగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ సరదా విషయాలు. నామినేషన్స్లో బిగ్ బాస్ ఇన్ని విషయాలు కట్ చేశారంటే వాళ్ళు ఎంతెంత మాట్లాడుకున్నారో, ఎంత అంటే ఒక్కొక్కరి మధ్య చాలా ఫైటింగ్ లాగా జరిగాయి ఆల్మోస్ట్. అవన్నీ కట్ చేసేసి కొంచెం కొంచెం చూపించారు. ఎక్కడ కట్ చేస్తారు, మెయిన్ పాయింట్స్ ఏమేమి మిస్ అయ్యారు అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు నేను ఎపిసోడ్లో జరిగిన విషయాలు ప్లస్ చూపించకుండా కట్ చేసేసిన విషయాలని కూడా చెప్తాను, వినండి. ఫస్ట్ రాము పాయింట్, అంటే నిన్నటి ఎపిసోడ్లో రాము పాయింట్ నుంచి స్టార్ట్ అయింది. రాము ఏమంటాడు అంటే,
తను చెప్పింది కంప్లైంట్ లాగా కాదు, కానీ తను ఫీల్ అయింది చెప్తున్నాడు. రాము మీద ఎవ్వరికీ అసలు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదు, అందరూ తన్ని పాజిటివ్గానే చూస్తున్నారు యాజ్ ఆఫ్ నౌ. ఒకసారి మాత్రం మనీషా తన స్టేట్మెంట్లు కొంచెం చాలా రాంగ్గా ఇచ్చాడు అనిపించింది. ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు ఏమైందంటే కళ్యాణ్ అంటే కళ్యాణ్ని నామినేట్ చేస్తూ చెప్పిన విషయము తనని కొంచెం చులకనగా చూడడం లాగా కనిపిస్తుంది. వెళ్తూ వెళ్తూ బ్యాటరీస్ మార్చుకోవడానికో దేనికో తన్ని కొంచెం చేతులతో ఇలా గుద్దుకుంటూ వెళ్ళాడు. అంటే పక్క జరగచ్చు కదా, నేను జరుగుతాను కదా, అలాగా నువ్వెందుకు అలా గుద్దుకుంటూ వెళ్ళడము, నాకు కొంచెం నన్ను తక్కువగా చూసినట్లు అనిపించింది అని చెప్తే బహుశా స్ట్రాంగ్గా ఉండి అలా అనిపించి ఉండొచ్చు, నేనైతే నాకు అసలు ఆ ఉద్దేశం లేదు అన్నాడు. ఇంకోటి ఏంటంటే హైలైట్ పాయింట్, పాపం ఒక్కొక్కసారి నాకు కళ్యాణ్ మాటలు కొంచెం చిన్నపిల్లల్లా అనిపిస్తుంటాయి. చాలా పెద్ద పాయింట్, చాలా బాగా మాట్లాడని అనుకుంటాడు, కానీ తన పాయింట్లు ఏమి పెద్ద స్ట్రాంగ్గా ఉండవు. మంచోడే, నేను ఆ విషయంలో అయితే ఏమనట్లేదు, కానీ తెలిసి తెలియక ఏదో చెప్దామని నేను కూడా ఏదో చేద్దాము అన్నట్లుగా అలా చేస్తుంటాడు. అందులో భాగంగా ఏమంటున్నాడు, నువ్వు ట్రోల్ అయిపోతావు అంటున్నాడు. తనెవరు చెప్పడానికి, రాము రాథోడ్ అసలు ట్రోల్ అయ్యే అవకాశమే లేదు. ఇలాంటి కారణాలతో అయితే నామినేషన్లో వైబ్ లేదన్నాడంట, దానికి ట్రోల్ అవుతాడంట. అది ట్రోల్ అయ్యే సబ్జెక్టే కాదు అసలు. సో ట్రోల్ అయిపోతావని ఒకటి చెప్పాడు. తర్వాత ఏమంటాడు, అసలు అంతకంటే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడండి, ఇదైతే నాకు నచ్చలేదు. నిన్నెవరు సీరియస్గా తీసుకోరు అని అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు రాము రాథోడ్ ఏమన్నా ఆటలో అట్టుపండా? తను సెలబ్రిటీ కేటగిరీలో బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యి వచ్చాడు, తనని తను బయట ప్రూవ్ చేసుకున్నాడు. సో తనని అంత మాట ఎలా అన్నాడు అసలు? ఇదైతే మాత్రం తెలిసి తెలియక మాట్లాడేసినట్లే కళ్యాణ్, అది నా ఉద్దేశం. నిన్నెవరు సీరియస్గా తీసుకోవట్లేదు అని చెప్పాడు. హౌస్లో తీసుకోవట్లేదు, బయట అయితే తనకి చాలా మంచి అప్లైజే ఉంది బయట అందరి నుంచి. రాము రాథోడ్ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, బయటికి పంపించమని ఎవరు ఏమనట్లేదు, కమెంట్లు పెట్టట్లేదు, రాము రాథోడ్ బాగా ఆడట్లేదు అనట్లేదు, లేకపోతే గేమ్ వేరేగా ఆడుతున్నాడు, నెగిటివ్ టాక్ ఇలాంటివి ఏమీ లేవు. రాము రాథోడ్కి బాగానే ఉంది. సో తనని ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు అనడం, లేకపోతే తనకి కళ్యాణ్ పట్టించుకోకుండా చులకనగా చూస్తున్నాడు అనే ఫీలింగ్ ఇవ్వడం అనేది కళ్యాణ్కున్న కొంచెం మైనస్ అనుకోవచ్చు. అఫ్కోర్స్ అక్కడ ఏదో జరిగిపోతూ ఉంటే ఎంతో కొట్టుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయిపోతారు, అది వేరే విషయం. ఇప్పుడు హరీష్ని నామినేషన్ చేశాడు బిగ్ బాస్. హరీష్ని ఒక కాన్ఫరెన్స్ రూమ్లోకి పిలిచి మాట్లాడతారు. ఆయన బాగా డల్ అయిపోయి కొంచెం నేను బయటకు వెళ్ళిపోతాను అన్న ఆ మూమెంట్లో ఉన్నప్పుడు కన్ఫెషన్ రూమ్లోకి రమ్మని అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది ఏంటి అంటే ఆయన ఏదో బాధలు చెప్పుకున్నాడు. ఆ తర్వాత రాము రాథోడ్ని పిలిచి ఇన్ని బాగా జాగ్రత్తగా చూసుకో, ఫుడ్ తినేలాగా ఇంకోటి చూసుకోమని జాగ్రత్తగా అప్పచెప్పి పంపించిన తర్వాత రాము రాథోడ్తో ఉన్నంతసేపు కూడా ఆయన ఏమంటున్నాడంట అంటే హరీష్ గారిని రాము రాథోడ్కి అప్పచెప్తే రాము రాథోడే ఆయనకి నామినేషన్ వేశాడు. ఏం కారణాలు చెప్పాడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అందరూ మాస్క్ వేసుకుని ఉన్నారు, ఈ మాస్క్ మ్యాన్ ఏమంటారు అంటే అందరూ మాస్క్తో ఉన్నారు, ఎవరు మంచి వాళ్ళు కాదు, ఎవరు ట్రూ కాదు, ఫేక్గా ఉన్నారు అని చెప్పి ఇలా ఏదో చెప్తుంటే ఆయన పాయింట్స్ ఏమంటారంటే ఇక్కడ డబ్బులు గెలుచుకోవచ్చు, లేకపోతే ట్రోఫీ గెలుచుకోవచ్చు, కానీ మీరు ఆడే తీరు ఎప్పటికీ ఉండిపోతుంది, అంటే రెండు గెలుచుకున్నా మీరు మనసులు గెలవలేరు అనేది ఆయన పాయింట్ అన్నమాట. అది హరీష్ గారు చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి మరి. ఎందుకంటే ఆయన బహుశా ఆయన వరకు ఆయన నిజాయితీపరుడు కావచ్చు, ఫేక్ కాకపోవచ్చు, కానీ ఆడే తీరులో కొంచెం ప్రేమ ఆప్యాయతలు కూడా అప్పుడప్పుడు చూపించాలి. నిజంగా వస్తాయి అవి. నేను ఒక విషయం చెప్తానండి స్ట్రైట్గా. ఇప్పుడు ఆయన ఏమంటారు, ఇక్కడ ఎవరితోని ఈ బంధాలు పెట్టుకోవడానికి రాలేదు, అది రాలేదు అంటే ఎమోషన్స్ని ఆయన కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎవరితోని ఏది ఉండకూడదు. మరి ఆయనలో కొన్ని ఎమోషన్స్ వస్తున్నాయి, అదే కోపం అనే ఎమోషన్, బాధ అనే ఎమోషన్ వచ్చాయి కదా రెండు. కోపం వస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది ఫ్రీగా. అండ్ బాధపడుతున్నారు ఈ మధ్య, బాధ కూడా ఒక ఎమోషన్ వస్తుంది కదా. అలా నీకు ప్రేమ అలాంటి ఎమోషన్స్ ఎందుకు రావట్లేదు, వాటిని మాత్రం ఎందుకు తొక్కేసుకుంటున్నారు, అది ఆయనకి తెలియాలి. సో ఇది మళ్ళీ మీరు కరెక్ట్గా మాట్లాడట్లేదు అంటే కరెక్ట్గా మాట్లాడడం గురించి నువ్వే చెప్పాలి అన్నారు రాము రాథోడ్ని మంచివాడు, అతనే కొంచెం అతను సృష్టి ఇంకొక పేరు ఏదో చెప్పాడు, వీళ్ళు మాత్రమే నాకు కొంచెం ఫేక్ కాకుండా బాగున్నారని చెప్పి కన్ఫెషన్ రూమ్లో చెప్పిన ఆయన నామినేషన్ చేసినప్పుడు మాత్రం టోన్ మారిపోయింది ఆయనది. ఏంటి కరెక్ట్గా ఉండడం గురించి నువ్వే చెప్పాలి మరంట, మాట ఎంత వస్తే అంత వదిలేస్తారు ఆయన. అలా తర్వాత ప్రియా దగ్గరికి వచ్చింది విషయము. ఫ్లోరాతో షాంపూ ప్రియా నామినేషన్ చేస్తుంది. ఫ్లోరా
షాంపూలో కండిషనర్ కలిపే విషయము అది ఆమెకి సీరియస్గా అనిపిస్తుంది అన్నమాట, ప్రియాకి. అది సీరియస్ పాయింట్. ప్రియాకి, శ్రీజాకి, వీళ్ళకి అవి చాలా సీరియస్ పాయింట్స్. వాళ్ళు ఎన్నో ఎపిసోడ్ చూసారు, మరి ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు. అది పెద్ద సీరియస్ పాయింట్, దాని గురించి నామినేషన్. ఇంకొకటి బర్నీని కెప్టెన్సీ గేమ్లో రీజన్స్ అంట, ఏదో ఈ విషయం మర్చిపోయాను కానీ ఏదో ఈ విషయంగా ఏదో చెప్పారండి. సో ప్రియా గారు చెప్పిన రీజన్స్ అయితే ఓహో సరే ఓకే, భరణి గారిని నామినేట్ చేశారు మళ్ళీ. అంటే ఫ్లోరాతో ఈ విషయాలు వాదించుకున్నారు, అయిపోయింది కాసేపు. ఆ ఫ్లోరా కూడా ఏమి పెద్దగా దేని గురించి ఎక్కువ రియాక్ట్ అవ్వడము, గట్టిగా అరవడం ఈమె దగ్గర అదొకటి లేదు. పోనీ సైలెంట్ కిల్లర్ అని కొంతమంది అంటున్నారు, అయితే గీత కానివ్వండి. కానీ దేని గురించి పెద్దగా అయితే అరవదు. ఓకే ఐఎమ్ సారీ అంటది, నేను మార్చుకుంటానంటది, నేను ట్రై చేస్తానంటది, లేకపోతే ఓకే ఇది నేను ఇలాగే ఉంటానంటది. అలా సింపుల్గా చెప్పేస్తుంది ఆమె, వదిలేస్తుంది, సాగదీయదు. సో భరణి గారిని కెప్టెన్సీ గేమ్లో రీజన్ చెప్పింది. ఆమె ఇంతకు ముందే చాలా హర్ట్ అయ్యింది. దేని గురించి? కెప్టెన్సీది పోటీ జరుగుతున్నప్పుడు థర్డ్ పర్సన్ మాట, ఎవరు శ్రీజ ఉన్నారు, రాము రాథోడ్ ఉన్నారు. దానికంటే ముందు ప్రియా అక్కడ నిలబడి ఉన్నప్పుడు రాము రాథోడ్కి ఈవిడ హెల్ప్ చేసింది అక్కడ కాలేసుకోవడానికి. అప్పుడేమో భరణి గారు వెరీ గుడ్, చాలా జెన్యున్గా ఆడుతున్నావు అన్నారంట. అప్పుడు కూడా అరిచిందిలే, ఇంకొకరికి వాళ్ళకి హెల్ప్ చేస్తేనేమో జెన్యును, మనకి కానప్పుడేమో ఫేక్, అసలు తొక్కలో గేమ్ అనుకుంటూ చాలా తిట్టిందిలే. ఇంకా అదే విషయాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు కూడా అదే పాయింట్ తీసుకొచ్చింది అన్నమాట భరణి గారితో. అంటే గుడ్డు గురించి, వాటి గురించి, అన్నిటి గురించి మాట్లాడారు. నేను చాలా మిస్ చేశారన్నమాట ఎపిసోడ్లో. చాలా షార్ట్గా తీసుకున్నారు, చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నా కూడా. భరణి గారిని ఆ కెప్టెన్సీలో గేమ్లో అలా అన్నారు, మాట మార్చేశారు. మీకు హెల్ప్ చేస్తే ఒకలాగా, లేకపోతేనేమో ఇంకోలాగానా అని చెప్పి తిడుతుంది. దాని గురించి మాట్లాడింది. ఆ 2 రీజన్స్తో నామినేషన్స్ చేసింది. ఇంకా తర్వాత రీతు రీజన్స్ ఇచ్చింది హరీష్ గారి గురించి. ఆ ఎపిసోడ్లో అందరూ చూసారు కదా. ఫుడ్ తినట్లేదు మీరు, ఎందుకు తినట్లేదు అనేది ఒక పాయింట్. మీకు నచ్చినట్లు నేను అంటే మీరు ఇలా చేయట్లేదు, అలా చేయట్లేదు, మీరు ఉండట్లేదు, మీరు ఇలా ఉండట్లేదు అని ఇలాంటి రీజన్స్ రీతు చెప్పి ఇది నాకు నచ్చట్లేదు అంటే, మీకు నచ్చినట్లు నేను బతుకును, మీకు నచ్చినట్లు నేను బతుకునని చాలా సీరియస్గా అంటున్నారు. నాకు నచ్చినట్లు నేను బతకమనట్లేదు, మీరు చేసినవి నాకు నచ్చలేదని చెప్పాను అంటున్నారు. మరి నామినేషన్స్లో అంతే కదా, వాళ్ళు ఏదైతే పాయింట్లు నచ్చలేదంటారో అయ్యే కదా చెప్పేది. నీకు నచ్చినట్లు నేను ఉండను అంటే వాళ్ళకి నచ్చినట్లు ఉండమనట్లేదు, వీళ్ళకి నచ్చలేదు కాబట్టి ఆ పాయింట్ చెప్పి నామినేట్ చేస్తారంతే. నచ్చిన పాయింట్లు చెప్పి నామినేట్ చేస్తారు ఎవరైనా, అది అవ్వని పని. తర్వాత వండే వాళ్ళు నచ్చలేదు అంటారు. ఎవరు మన హరీష్ గారు. ఆయన ఫుడ్ ఎందుకు తినట్లేదు అంటే అక్కడ వండేవాళ్ళు నచ్చట్లేదంట ఆయనకి. కళ్ళంట నీళ్ళు కూడా వచ్చాయంట 2-3 సార్లు. అది ఎందుకు వచ్చాయో తెలియదు. మరి ఫుడ్ విషయంలో ఆయన ఎందుకు అంత సెన్సిటివ్గా ఉన్నారో పెద్దగా అర్థం కావట్లేదు. ఇంకా కపట నాటకాలు వేయను, ఫేస్ టు ఫేస్ ఉంటాను అన్నారు. ఈ స్టేట్మెంట్కి నేను ఒక రీజన్ చెప్తా. ఆయన కపట నాటకాలు ఎవరేస్తున్నారు? ఈయన కూడా ఫేస్ టు ఫేస్ ఏవి చెప్పలా, వెనకాల చాలా మాట్లాడారు. దాన్నే బ్యాక్ పిచ్చింగ్ అంటారు. ఆయన ఎదురుగానే ప్రతి ఒక్కరికి ప్రతి విషయం చెప్పలేదు, పక్కన చాలా మాట్లాడారు. ఆ పక్కన మాట్లాడిన విషయాలన్నీ వేస్తే అప్పుడు ఫేస్ టు ఫేస్ ఉంటా అని ఆయన ఎన్నిసార్లు అయితే ఆ మాట అన్నాడో దానికి ఆయనకే ఆన్సర్ దొరుకుతుంది అన్నమాట. అదో వీడియో దొరకాలి, మళ్ళీ చూపించాలి ఆయనకి, అప్పుడు అర్థమవుతుంది. ఇంకా అందరూ కన్నింగ్ ఉన్నారు అంటాడు. ఇంకా ఆయన ఎప్పుడు అయ్యే కంప్లైంట్లు చెప్తున్నాడు. రీతు వల్లే అంట ఫుడ్ ఆమెకి చెప్పబెట్టకుండా ఇచ్చినందుకో, లేకపోతే ఆమె లోపలికి వచ్చి తిన్నందుకో గొడవలు అవుతున్నాయి. రీతు వల్ల గొడవలు అవుతున్నాయి అంటే రీతు అప్పుడు ఆమె కొంచెం నా వల్ల అవ్వలేదు, నేను ఎప్పుడు ఎవరి దాంట్లోకి దూరలేదు, నేను ఎప్పుడు లోపలికి వచ్చినా అడిగే వస్తున్నాను, ఏదన్నా అడిగే తింటున్నాను, నేను అలా తినలేదు అంటే ఏమంటారు అప్పుడు? లేదు మీ వల్లే మాకు చాలాసార్లు గొడవలు అయ్యాయి, మీరు వచ్చి అస్తమాను తింటున్నారు అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఆయన ఏంటి ఫస్ట్ నుంచి నేను ఫుడ్ పెడతాను, నేను అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తాను, చాలా ఫీడ్ చేస్తా అని చెప్తూ ఉన్నారు కదా. అలాంటి వ్యక్తి మరి నువ్వు ఫుడ్ తింటున్నావు, మాకు గొడవలు అవుతున్నాయని చెప్పి ఇంకొంచెం హార్ష్గా ఏదో అన్నారు. అప్పుడు ఈమె అంటుంది ఫుడ్ పెట్టే పర్సనాలిటీ ఇదేనా అని చెప్పి. కరెక్ట్ పాయింట్ అనిపించింది. మరి ఫుడ్ పెట్టే పర్సనాలిటీస్ ఎవరైనా ఫుడ్ గురించి మాట్లాడి హట్ అయ్యేలా చెయ్యరు కదా. అది వాళ్ళ పాయింట్లు అక్కడ అయ్యాయి. తర్వాత ఫ్లోరాతో రీతు నామినేషన్ చేస్తూ చెప్పిన విషయాలు ఏంటంటే, బట్టలు ఆమె సీరియస్గా వచ్చి నేను డస్ట్బిన్లో పాడేస్తాను అంది. అంటే బాత్రూంలో వదిలేసిన బట్టలు ఏమన్నానంట పక్కన పెట్టను, పాడేస్తాను అంది. అంటే ప్రతి ఒక్కరిది ఆ పాయింట్ కూడా కరెక్ట్. వాళ్ళు ఏమన్నా బట్టలు వదిలేస్తే ప్రతిసారి ఈమె క్లీన్ చేస్తూ వాళ్ళు ఇప్పేసిన బట్టలు అవి ఈమె పట్టుకుని రావడం అనేది ఈమెకి నచ్చట్లేదు. సెవెరల్ టైమ్స్ కొన్ని విషయాలు చెప్తున్నా కానీ వీళ్ళు కొన్ని మర్చిపోతారు. అది కూడా కామనే ఇద్దరికి. నాకైతే ఆ విషయంలో ఆమెది తప్పన్ను, వీళ్ళది తప్పన్ను, వాళ్ళు మర్చిపోవడం కామను, ఈమె అస్తమాను తీయాలన్నా కూడా జరగని పని. సో ఆ రీజన్ చెప్పేసి రీతు ఫ్లోరాని నామినేట్ చేసింది.
ఇంకా సంజన గురించి కూడా ఒక స్టాండ్ తీసుకుంది. ఎప్పుడు సంజన గారే బ్యాడ్గా కనిపిస్తారు, సంజన గారు ఎందుకు ఇలా చేస్తున్నారు, సంజన గారు ఎందుకు అలా అంటున్నారని మేము ఎప్పుడు మీ వర్షన్లో చూసాము ఆమెని, కానీ ఆమె వర్షన్ మాకు ఇప్పటి వరకు కనబడలేదు. మీరు ఏం చేశారనేది కూడా కనబడలేదు, మీరు వర్డ్ యూజ్ చేశారని కూడా తెలియదు మాకు అప్పటి వరకు. మీకు జరిగింది మాత్రం మీరు బయటికి రానివ్వలేదు, హౌస్లో ఎవరికి తెలియదు అని చెప్పి ఆ రీజన్స్ చెప్పింది. తర్వాత సుమన్ చేశాడు ప్రియాని. మరి తను కొంచెం ఎక్కువగా ఫీల్ అయ్యాడు ఏమో. ప్రియ అయితే అందరినీ దొంగతనం చేసావా, ఇది తీసారా ఎవరన్నా అని చెప్పి అందరినీ అడుగుతుంది. సుమన్ గారిని అడగడం మాత్రం సుమన్ గారికి నచ్చలేదంట. ఇంకా సుమన్ గారి దగ్గర పెద్దగా ఆయనతో ఎవరు అంత నెగిటివ్గా కూడా లేరు కాబట్టి ఆయనకి పెద్ద నెగిటివ్ పాయింట్లు దొరకవు. సో ప్రియాని ఎందుకు చేశాడు అంటే ఇలాగా అన్న దొంగతనం చేసావని అడిగిందంట. ఆయనకి బాగా హర్ట్ అయ్యింది. అలాగా దాని గురించి అడిగారు. తర్వాత ఫుడ్ అంట ఎప్పుడో కానీ అందరూ టాస్క్ చేయించుకొని ఫుడ్ పెడుతున్నారు కదా, తను మాత్రం ఫుడ్ పెట్టాలంటే టాస్క్ చేయించుకుంటున్నారు కదా, అలా టాస్క్ లేకుండా ఓ చోట ఫుడ్ పెట్టేసిందంట. దాని గురించి మరి మీరు నేనేమన్నా చేయనన్నానా, నేను వచ్చి నేను చేస్తానని అంటానా ఏంటని చెప్పి ఒక యాక్షన్ చేసి చూపిస్తున్నాడు ఆయన. చూపిస్తున్నప్పుడు ఓకేలే తప్పు నాదే, నేను మూర్ఖురాలిని, నాదే తప్పు అని చెప్పి ఒప్పుకుంటుంది అనమాట. ఎందుకంటే టాస్క్ నేను చేయనని అనలేదు, మీరు చేయించుకోలేదు, నాకు ఇచ్చారు, తప్పు నాదేంటని అతను అంటున్నాడు. అలాగే సుమన్కి ప్రియాకి అది జరిగింది. తర్వాత మనీష్కి లోపలికి వెళ్తుంటానంట, అంటే మనీష్ని నామినేట్ చేస్తూ చెప్పిన విషయం. లోపలికి వెళ్తుంటే వెళ్తారా అంటున్నాడంట. పాపం మనీష్కి ఏం లేక తను చెప్పాడు, నిజంగానే పని లేక ఏంటో కానీ ఇంకొంచెం ఎక్కువ ఆలోచించేస్తే మనస్తత్వం అయ్యండి, ఇంకేం చేస్తాను, నాకు ఎలాగో ఏది లేదు కాబట్టి హౌస్లోకి రాకుండా చూసుకోవడం కూడా నాది ఒక వర్క్ అనుకుని అక్కడ కాపలా కాస్తూ ఉన్నాడంట. ఎవరన్నా రావాలి అంటే అక్కడ చూసుకుంటూ ఉన్నాడంట. అలా చూసుకునే క్రమంలో ఏమైంది, ఈయన వస్తున్నప్పుడల్లా మనీష్ని అడిగితే వస్తారా, వెంటనే రండి, ఓకేలే, లేకపోతే ఏదో టాస్క్ చేయించుకుని ఓకే వెళ్ళండి అని చెప్పడము అలాంటివి చేయకుండా అంటే వస్తారా అని అడుగుతున్నాడంట. అంటే లోపలికి రండి అని ఎప్పుడు చెప్పలేదంటే ఈయనకి అది హర్ట్ అయ్యిందంట. అది పోనీ రీజనబుల్గానే అనిపించిందిలే. తనకి ఎవరు లేనప్పుడు తను కనీసం కాపలా కాస్తున్నానని చెప్పేసి మనీష్ అంటున్నాడు. సరే అందరి నిర్ణయం కావాలా ఏంటి ప్రతిసారి, తను కూడా ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళని అడిగి పంపించాల్సిన అవసరం లేదు. తనకి ఓకే అనుకుంటే తను పంపించవచ్చు, మరి ఆ పని చేయకుండా వస్తారా అని చెప్పి కాసేపు ఆలోచిస్తూ అట్లాంటివి చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు అనిపించింది. అది తర్వాత పవన్ ఫ్లోరాకి నామినేషన్ చేశాడు. ఏంటంటే తనకి కొన్ని పాయింట్లు ఉన్నాయి, సంజన దగ్గరికి వెళ్ళి సారీ లవి చెప్పమని చెప్పి అన్నాడు. ఇంకా 3 సార్లు నాకు 3-4 సార్లు చెప్పారు, ఎందుకు మీరు ఆవిడ స్టాండ్ తీసుకుంటున్నారని చెప్పి ఫ్లోరా కూడా అడిగింది పవన్ని నామినేట్ చేస్తూ. పవన్ కూడా అయ్యే మాట్లాడుతున్నాడు, మీరు బట్టలేమో డస్ట్బిన్లో వేస్తానడం ఒకటి, అండ్ థమ్సప్ తాగడం అలాంటివన్నీ కూడా నాకు తప్పుగా అనిపించాయని చెప్పేసి పవన్ చెప్పాడనమాట ఫ్లోరాకి. తర్వాత భరణి డెమాన్ విషయం వచ్చినప్పుడు అది చాలా పొడిగే జరిగిందండి, కానీ ఎపిసోడ్లో అయితే కొంచెం షార్ట్గా కట్ చేసేసారు. ఎగ్ గురించి ఓపెన్ అవ్వలేదు, మీరు అప్పటికే ఓపెన్ అవ్వలేదు, అంటే అక్కడ జరిగిన మిస్టేక్ అంతా కూడా తనుజ మీదకి తోసేయడానికి ట్రై చేశాడు. ఆయన ప్రూవ్ చేయడానికి ఎక్కడ ఉన్న ఓనర్స్ అందరూ చాలా మంది అదే పాయింట్ ట్రై చేస్తూ ఉన్నారు, అంటే చెప్తున్నారు. మేబీ అది కొద్దిగా ఒక రకంగా కారణం అయి ఉండొచ్చు. నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకుంటూ ఆయన ఒకడే వచ్చి మాట్లాడాడండి. తనుజతో పాటు వచ్చి మాట్లాడచ్చు కదా మీరు, సారీ మీరు ఒకళ్ళు ఎందుకు వచ్చి చెప్పారో అది కూడా సారీ చెప్పినట్లేదు సమర్థించుకున్నట్లుందని చెప్పేసి దాన్ని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రీజన్తో డెమాను భరణి గారితో నామినేషన్ విషయంలో చెప్పాడు. తర్వాత ఇమాన్యుల్ మనీష్కి నామినేషన్ చేస్తూ కెప్టెన్సీ టాస్క్లో తనకి అన్యాయం జరిగింది, అది అందరూ చూసాము, అదంతా తెలుసు. తర్వాత ఆ విషయంగాను బాడీ షేమింగ్ సరే అది మనీష్కి అయితే చెప్పిన రీజన్స్ పెద్దగా అంతే ఉంది. అంటే మన ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా నేను సేఫ్ గేమ్ ఆడుతున్నాను అనుకుంటారు, నేను నామినేట్ చేయకపోతే నాకైతే ఈ రీజన్తో నామినేట్ చేస్తున్నానని చెప్పి సింపుల్గా చేశాడు. తర్వాత ఇమాన్యుల్ మెయిన్గా హరీష్ గారిని నామినేట్ చేయడం మాట, ఇది ఇంపార్టెంట్. అది చేస్తున్నప్పుడు గుండంకులు అంటే మీరు రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదా అని చెప్పి వాదించుకున్నారు. చాలాసేపే వాదన జరిగింది బాడీ షేమింగ్ గురించి. ఎందుకంటే బాడీ షేమింగ్ గురించి ఇప్పటికి 3 సార్లు అనుకుంటా 4 సార్లు హరీష్ గారు ఇమాన్యుల్ని యాక్ట్ చేస్తూ, అంటే బాడీ ఒక రకంగా మూవ్ చేస్తూ వెటకారంగా ఆయన్ని ఇమిటేట్ చేశాడు, అంటే ఇమాన్యుల్ని ఇమిటేట్ చేశాడు. ఒకసారి గుండంకులు అంటే ఈయన ఇన్నిసార్లు తనని ఇమాన్యుల్ని నామినేషన్ టైంలో కూడా ఆయన చాలా కామెడీగా చేయడం, లేకపోతే ఆయన బాడీ లాంగ్వేజ్ని ఇమాన్యుల్ బాడీ లాంగ్వేజ్ని బాడీ షేమింగ్ చేస్తున్నట్లుగా చేయడం ఇలాంటివి చేశాడు. దాని గురించి అడిగాడు, ఇమిటేషన్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి. ఇది బాడీ షేమింగ్ కాదా, మిమ్మల్ని గుండంకులు అంటే బాడీ షేమింగ్ అయితే మరి నన్ను నిన్నెందుకు అన్నారని చెప్పి అడిగాడు. తర్వాత
ఇదంతా కాదు, వేగ ఆర్గ్యుమెంట్ ఆపేయి అంటే అప్పుడు ఇమాన్యుల్ అంటాడు కామెడీగా, ఏంటది ఇంగ్లీషు, నాకు తెలుగు మీడియం నేను రాదు, నాకు వేగ ఏంటి అంటే పనికి మాలిన ముచ్చట్లు అంటే అదే ఆపేసి రండి అన్నాడు అంతేమాట ఎవరిని, హరీష్ గారిని. అలాగా అది ముగిసిపోయింది. ప్రియా గారు భరణికి నామినేట్ చేస్తూ చెప్పింది ఏంటంటే, రూల్ బ్రేక్ చేసావు నువ్వు ప్రియా, రూల్ బ్రేక్ చేశారు చాలా విషయాలు అని మాట్లాడుకున్నారు నువ్వు. సో ప్రియా అలా చేయడం అనేది, ఆ మాట ఆయన చెప్పడం అనేది కొంచెం ప్రియాకి బాగా హట్టింగ్గా అనిపించింది. నేను అలా చేయలేదు, అలా కాదు అని చెప్తుంది. అసలు ఆ పాయింట్ తీసుకోవడానికి కారణం ఏంటి అని బర్నీ గారు ఏం చెప్తున్నారంటే, నీకు ఫీవర్ వచ్చింది, ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నువ్వు అలా తిరగడము, అదే చేతుల్ని ఇందులో పెట్టడమే, మేము వంట వండుతున్నప్పుడు మధ్యలోంచి నువ్వు అది తీసుకుని తినడము, ఆ చేతులు నువ్వు కడుక్కుని వచ్చావో లేదో కూడా మాకు తెలీదు అని రీజన్స్ చెప్తున్నారు. నాకైతే హైజీన్ విషయంగా తీసుకుంటే మాత్రం ఈ పాయింట్స్ అయినవి కరెక్టే. ప్రియా అలాగా చేతులు పెట్టడం అనేది తప్పని నేను కూడా అనుకుంటే, ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, మనం తినే ఫుడ్ని మనకి ప్రమేయం లేకుండా ఎవరో ముట్టుకున్నారన్నా, అలా చేతులు కట్టుకోకుండా ముట్టుకున్నారన్నా కొన్ని ఉంటాయి కదండి, అది కొంచెం మేనర్స్ అంతే. అది ప్రియ మిస్ అయింది అనిపించింది ఆయన చెప్పిన మాటల్లో మాట. అది ఇంకా దొంగతనం చేయడం గురించి నేను చేయలేదు అంది. ఇది ఎంత హైలైట్ అంటే, ఇప్పుడు థమ్స్అప్ తాగిందంటే పోనీ హరీష్ గారు ఇచ్చారు, ఓకే, చాక్లెట్లు దొబ్బేయలేదా తను, దొంగతనం చేసిందా చేయలేదా, దొంగతనం గురించి తను ఎందుకు చెప్తుంది. ప్రియా అండ్ సంజన ఇద్దరు, సంజన గారికి కెప్టెన్సీ టాస్క్లో గెలిచినప్పుడు అవి వస్తే చాక్లెట్స్ అవి వెళ్ళి ఇద్దరు కలిసి దొంగతనం చేసుకుని వచ్చారు. మరి నన్ను దొంగతనం అయితే చేయలేదు అని చెప్పింది. అంటే ఎవరు చూడలేదు అనుకున్నారా, లేకపోతే ఆ పాయింట్ చూపిస్తే గానీ అప్పుడు నవ్వుకుని వదిలేస్తుందో మరి చూడాలి. దొంగతనం అయితే చేయలేదు అని చెప్పింది. అది అంటే దొంగతనం గురించి వేరే గురించి భరణి గారిని దొంగతనం చేసినప్పుడు మీరు సపోర్ట్ చేశారు, చెప్పలేదు, ఈ పాయింట్లన్నీ ఎత్తుతున్నారు కదా, దాని గురించి మాట్లాడినప్పుడు నేనైతే దొంగతనం చేయలేదు అని చెప్తుంది. సరే, అది జరిగింది. తర్వాత పవన్ భరణి గారికి నామినేట్ చేస్తూ చాలా షార్ట్గా కట్ చేశారు ఆ విషయాలు. వాళ్ళిద్దరూ గట్టిగానే మాట్లాడుకున్నారు. పవనే కొంచెం ఎక్కువగా రేజ్ చేశాడు వాయిస్ భరణి గారి మీద. భరణి గారు ఏంటంటే ఆయన చెప్పే పాయింట్ చెప్తున్నారు కానీ కొంచెం స్లోగా చెప్తున్నారు, ఎక్కువ సీరియస్ అసలు అవ్వట్లేదు. మరి ఆయనకి ఆ కంట్రోల్ ఉన్నట్లుంది కొద్దిగా. సో ఎక్కువ సీరియస్ అవ్వకుండా అలా చెప్తూ ఉన్నారు. అయితే అక్కడ మెయిన్గా ఆయన చెప్పిన పాయింట్ ఏంటి, మీరు చెప్పలేదు అంటే, నేను హింట్ ఇచ్చా తనుజకి, కళ్ళతో చెప్పేద్దామా అన్నట్లు అడిగాను, ఒక హింట్ ఇచ్చా, కానీ ఆ హింట్ తను దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఉంటే చెప్పేసి ఉండేదాన్ని, తన నుంచి నాకు ఇంకా ఆన్సర్ రాలేదని ఆగుతున్నాను అని ఇలాంటివన్నీ చెప్పారు. వాళ్ళిద్దరికి చాలా పొడుగు వాదన జరిగిందండి నిజంగానే. కానీ అదంతా చాలా కట్ చేస్తారన్నమాట. అంటే రిపీట్ జరుగుతుంది. ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఒక ఆన్సర్ ఇస్తే మళ్ళీ అది కాదు, దాన్ని తిప్పి అడుగుతున్నారు మళ్ళీ అవి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్కసారి ఇంకో పాయింట్ ఏదో వస్తుంది అలా కొత్తగా. ఇప్పుడు తనుజాని హెల్ప్ అడుగుతున్నారు కదా మధ్యలోంచి, అంటే సపోర్ట్ తీసుకుంటున్నారా, అవసరం ఏంటి అని చెప్పి ఇలాంటి వాదనలు. అంటే మీకు ఎందుకు తోడెందుకు రావడము, మీరే మాట్లాడండి మిమ్మల్ని అడిగినప్పుడు అని చెప్పి తనుజని అడిగాడు ఆయన, నేను నీకు చెప్పానా లేదా అని. దానికి ఆన్సర్ చెప్తుంటే మధ్యలోంచి ప్రియాలో మాట్లాడుతూ ఇన్వాల్వ్ అవుతూ అలా మాట్లాడారు. అవన్నీ కట్ చేసేసారు. కానీ లేకపోతే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి అవన్నీ చూస్తే మాత్రం బిగ్ బాస్ శ్రీజాకి ప్రియాకి చాలా హెల్ప్ చేశాడు అనిపించింది. వాళ్ళు చేసినవన్నీ కట్ చేసినందుకు చాలా హెల్ప్ చేశాడు. అవన్నీ చూస్తే కనుక ఇంకా చాలా ఎక్కువ నెగిటివిటీ ఉంటుంది. ఇక్కడ చూసిన ఆ మాత్రంకే, అంటే ఎపిసోడ్లో చూపించిన ఆ కొంచెంకే చాలామంది జనాలు వాళ్ళని పంపించేయండి కామనర్స్ని, అసలు ముందు ముఖ్యంగా వీళ్ళిద్దరిని అంటున్నారు. అలాంటిది ఇంకా మొత్తం చూసారంటే ఇంకా వేరేగా ఉంటుంది సిచ్యువేషన్. కాకపోతే చాలా లక్కీగా వాళ్ళిద్దరూ సేవ్ అయిపోయారు. ఎందుకు అంటే ఇవన్నీ కట్ చేస్తారు కాబట్టి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. కళ్యాణ్ చెప్పినది, అమ్మో కళ్యాణ్ మాటలండి మళ్ళీ కామెడీ ఉంటే కొంచెము ఏంటంటే అదే విషయంగా చెప్తున్నాడు, థెఫ్ట్ ఈజ్ నాట్ మ్యాటర్స్. మనోడికి అనవసరమైన ఇంగ్లీష్ వస్తుంటుంది ఎందుకో, మ్యాటర్ సరిగ్గానే మాట్లాడితే బాగుంటుంది. మీకు తెలుసు హరీష్ గారు కాదు, అదే భరణి గారికి మీకు తెలిసి కూడా చెప్పలేదు. మీరు ఫర్గివ్నెస్ అనేది ఉంటుంది, ప్రాయశ్చిత్తము సమర్థన ఏంటంటే చెప్పాడు. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం వేరు, పశ్చాత్తాపం వేరు, సమర్థించుకోవడం వేరు, ఇది చెప్పాడు 3 సార్లు చెప్పాడు.
రిపీట్. ఇంకా వదిలే అనుకున్నాడేమో, తర్వాత వదిలేశాడనమాట ఆ మాటల్ని. మీరు సమర్థించుకున్నారని మాత్రం చెప్తా ఉన్నాడు, అది మాత్రం అన్నిసార్లు రిపీట్ చేసి. సమర్థించుకున్నారు, సారీ చెప్పలేదు ఆ రోజు మీరు చేసిన మిస్టేక్కి అంటాడు. ఈయన చాలాసేపు వాదించుకుంటారు, కానీ నిజానికి కాస్త తక్కువలో వాదనలో లైవ్లో అయ్యిందంటే వీళ్ళిద్దరి మధ్యనే ఓకే. వాళ్ళిద్దరికి కొంచెం బాండింగ్ ఉంది, బట్ ఈ రీజన్స్తో వాళ్ళు నామినేట్ చేసుకున్నారు కాబట్టి ఆ టైంలో అలా అయిందా. తర్వాత కళ్యాణ్ హరీష్ గారికి నామినేట్ చేస్తూ వాళ్ళిద్దరికి కూడా బాండింగ్ ఉంది. కళ్యాణ్తో వాళ్ళిద్దరికి బాండింగ్ ఉంది, హరీష్ గారికి కూడా బాండింగ్ ఉంది. కాకపోతే హరీష్ గారు, నాకు తెలిసిన హరీష్ మీరు కాదు, బయట తెలిసిన హరీష్ గారు మీరు కాదు, మీరు మారిపోయారు, మీరు అలా లేరు అంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి ఇప్పుడు నుంచి చూస్తావు అని చెప్పి అంటున్నాడు అనమాట ఆయన, హరీష్ గారు. గట్స్ ఉంటే మాట్లాడేవాడివి అని చెప్పి అన్నారంట ఈయన్ని. అంటే హరీష్ గారి విషయంలో కళ్యాణ్ స్టాండ్ తీసుకోలేదు, హరీష్ గారు అన్న మాట తప్పు కాదు అని చెప్పి నాగార్జున గారి దగ్గర ఈ స్టాండ్ తీసుకోలేదని దాని గురించి ఫీల్ అవుతున్నాడు. అప్పుడు దాని గురించి గట్స్ ఉంటే మాట్లాడి ఉండేవాడివి అంటే, గట్స్ నా పర్సనల్ దాని గురించి తీసుకురావద్దు, ప్రొఫెషన్ తీసుకొచ్చారు మీరు, తీసుకురావద్దు అని చెప్తున్నాడు. గట్స్కి అతని ప్రొఫెషన్కి ఏం సంబంధం లేదు, మిగతా వాళ్ళందరికీ కూడా గట్స్ ఉంటే మాట్లాడేవాడు అని ఆయన అని ఉండొచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ఆయన స్టాండ్ తీసుకోలేదు, రీతు తప్ప. వాళ్ళందరూ ఎందుకు తీసుకోలేదు అంటే గట్స్ లేవని వాళ్ళ ఫీలింగ్, కానీ ఆయన చేసింది తప్పు అనేది ఆయనకు అర్థం కాలేదు, అది విషయం. అందుకని ఆ మాట అన్నారు. దాని గురించి వాళ్ళిద్దరికి నామినేషన్స్ అయ్యాయి. అబ్బా ఇంకా చాలా మ్యాటర్ ఉంది, కానీ నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తానండి. ఇంకా ఫ్లోరా తనుజకి నామినేషన్ చేస్తూ వాళ్ళిద్దరికి అసలు పడట్లేదు, చాలా గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. నిజానికి నాకు తనుజ ఫ్లోరా మీద కొంచెం ఎక్కువ రైజ్ అవుతున్నట్లుగా అనిపించింది. సో ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, కానీ నేను అయినా కానీ చెప్తున్నాను, సంజన ఇష్యూస్తో నన్ను నామినేట్ చేశారని చెప్పి ఫ్లోరా మాట్లాడుతుంది. కానీ అసలు యాక్చువల్లీ సంజన విషయంలో స్టాండ్ తీసుకోలేదని చెప్పి ఏదో అనిందంట, నా వైపు మీరు హ్యాండ్ రైజ్ చేయలేదు అంటే నేను మీకే సపోర్ట్ చేయాలా, అలా చేయాలి ఇలా చేయాలని తనుజ ఎక్కువ సీరియస్ అయిపోతూ ఉంది. ఆ రకంగా జరిగింది. తర్వాత ఫ్లోరా పవన్కి నామినేట్ చేసింది. చెప్పిన రీజన్స్ ఏంటంటే, సంజన వైపు ఎందుకు స్టాండ్ తీసుకుంటున్నారు, 3 సార్లు వచ్చి ఎవ్వరు రాలేదు, మీరు మాత్రమే వచ్చి ఆమెకి సారీ చెప్పమని ఎందుకు అడుగుతున్నారని చెప్పి నామినేట్ చేసింది. తర్వాత హరీష్ గారికి భరణి గారికి వాళ్ళిద్దరికి దొంగ దొరికిపోయాం, ఆ వీకెండ్లో చూసాము అని చెప్పి, అంటే దొంగ దొరికిపోయారు భయపడుతున్నారు అని చెప్పి హరీష్ గారు ఈయన అంటుంటే, భరణి గారు కూడా కొంచెం గట్టిగానే ఇచ్చారు. ఇద్దరు చాలాసేపు వాదించుకున్నారు, చాలా గట్టిగా అరుచుకున్నారు. అందులో ఏంటంటే మీరు దొంగ కపట నాటకాలు అని చెప్పి పెద్ద మాటలు మాట హరీష్ గారు. ఇవన్నీ అవి ఏంటో మీది కపట నాటకం అంటున్నాడు, ఎందుకు అంటున్నాడో తెలియదు. ఆయనే అన్ని చేస్తూ ఉన్నాడు, కపట నాటకాలు పెద్ద పదాలు వేసుకొని వస్తాడు ఆయన, స్ట్రాంగ్ వర్డ్స్ మాట్లాడదాం అనుకుంటాడు, మళ్ళీ దానికి అటు ఇటు మ్యాటర్ అయితే ఏమి ఉండదు. సో అలాంటివి వేసుకుని వచ్చి అదేదో అంటుంటే వీకెండ్లో తెలిసిపోయిందని చెప్పి భరణి గారు ఆయనకి కొంచెం కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అలా వాళ్ళిద్దరు నామినేషన్స్ జరిగాయి. తర్వాత హరీష్ గారికి ఇమ్ముకి వాళ్ళిద్దరికి ఇమాన్యుయల్కి వీళ్ళిద్దరికీ జరిగింది కూడా బాగా గట్టిగానే జరిగిందండి. వాళ్ళిద్దరికి కూడా పచ్చగడ్డ వేస్తే బొగ్గుమనేలాగా అయిపోయింది. ముందు ర్యాప్ వాళ్ళిద్దరికి సెట్ అయింది, కానీ తర్వాత వాళ్ళిద్దరికి కొంచెం ఎక్కువగా గొడవలు అయిపోతున్నాయి. మళ్ళీ తప్పులు చేసి దొరికిపోయారు మీరు అని చెప్పేసి ఇమాన్యుయల్ ఆయన అంటున్నాడు. ఇంకా అందరికీ ఆ పాయింట్ అయితే దొరికింది హరీష్ గారిని కార్నర్ చేయడానికి. ఆయన కూడా తప్పు తెలుసుకోవట్లేదు, దాన్నే సమర్థించుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇంకా శ్రీజ గారు భరణి వాళ్ళిద్దరికి కూడా చాలా జరిగింది. నేను చెప్పా కదా 40 minutes జరిగిందని 4 minutes కట్ చేశారు. చాలా వాదించింది. ఆయన చైన్ ఎందుకు తెచ్చుకున్నాడు, ఇదేంటి సూట్ కేసులో తెచ్చుకున్న అందరిలో మామూలుగా తెచ్చుకోవచ్చు కదా జ్యువెలరీ, ఆడ ఎందుకు స్టేజ్ మీద డ్రామా చేశారంటే అది బిగ్ బాస్ ప్లాన్, ఈయన ప్లాన్ కాదు. ఈమెమో ఆ పాయింట్ని అక్కడ అడుగుతుంది. అందుకే లైవ్లో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా కట్ చేస్తే మామూలుగా ఆ పాయింట్లు చాలా సింపుల్గా పెట్టారు. అలా పెట్టడం వల్ల శ్రీజకి చాలా మంచి జరిగింది, అసలు నెగిటివ్ కాకుండా. ఎందుకంటే అవన్నీ పెట్టుంటే ఏంటి అమ్మాయి ఇంత నసా అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు అనమాట. అలాంటి పాయింట్లు ఆమె మాట్లాడింది. సో శ్రీజ హరీష్ గారికి చెప్పిన విషయాలు ఏంటంటే, గేమ్ తర్వాత మీరు అదే కెప్టెన్సీ గురించి పోటీ పడుతున్నప్పుడు అప్పటి నుంచి ఈమెతో గొడవ పెట్టుకుని మనసులో ఏదో పెట్టుకుని ఆయన ఈమెతో సరిగా ఉండట్లేదు, ఇంకా ఆ కారణాలే చెప్పుకుంటూ ఉందన్నమాట. మీకు ఇక్కడ పాయింట్ ఏంటంటే, సంజన కరెక్ట్ పర్సన్ కాదు కెప్టెన్ అవ్వడానికంట. మరి ఇంకెవరు కరెక్ట్ పర్సన్? ఎవరి కాళ్ళు అనుకుంటారు ఎవరు మేమే గొప్ప మేమే కరెక్ట్ అని, ఎవరు కరెక్ట్ కాదు. కాకపోతే వీళ్ళ జడ్జిమెంట్ ఏంటంటే సంజన కరెక్ట్ పర్సన్ కాదు అంటున్నారు. ఆమె బాగానే చేస్తుంది కెప్టెన్సీ కెప్టెన్గా అయితే, పెద్ద గేమ్ లేదు. అప్పుడంటే దొంగతనం చేసింది అని ఇంకా ఎంతసేపు అయ్యే చేస్తూ ఉంటుందా, లేకపోతే ఆమె ఏమన్నా క్యాపబుల్ కాదా? ఆమె అన్ని లీడ్ చేయగలిగే టాలెంట్ ఉన్న వ్యక్తే. సో ఆమె ఇవ్వడం నీకు నచ్చిందా అంటారు, లేదు నాకు నచ్చలేదు అంటది మళ్ళీ శ్రీజ. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆమెను హర్ట్ చేస్తున్నారు అనమాట మళ్ళీ ఈ రకంగా. అంటే కెప్టెన్సీ ఇచ్చింది నాకు ఆ కృతజ్ఞత ఉందని చెప్పి సంజన అంటుంది శ్రీజ మీద. కానీ శ్రీజ మాత్రం ఆమె అవ్వడం ఇష్టం లేదు, అంటే చేసింది అయిపోయింది కానీ ఇప్పుడు మాత్రం నాకు అవ్వడం ఇష్టం లేదని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు.
సో ఆ రకంగా అయింది. తర్వాత లాస్ట్లో ఇంకా సంజన గారు సుమన్కి నామినేట్ చేశారు. అవి కొంచెం సిల్లీగా అనిపించాయి. సుమన్ ఏమో కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యాడు అనిపించింది. అంటే కామెడీగా వెయ్యండి మేడం అంటున్నాడు, వచ్చి బల్ల కొడుతున్నాడు. ఆమెమో నైస్గా మీరు అవన్నీ కొట్టుకండి, మీరు కొంచెం నిల్చుంటే నేను వేస్తాను, నిల్చుంటే నేను చెప్తాను అంటుంది. సో వాళ్ళిద్దరికీ జరిగిన దాన్ని ఏం పెద్దగా తీసుకోక్కర్లేదు, కానీ కొంచెం డ్రామా చేశాడు. ఇది జరిగింది. అందులో జరిగిన విషయాల్లో చాలా వరకు కట్ చేసేసారు. కట్ చేయకుండా వేస్తే కనుక నామినేషన్స్ ఇంకో 2-3 రోజులు అయ్యేవి. చిన్నగా చెప్పుకుంటేనే నా వీడియోకి ఎంత టైం పట్టింది. మరి అలాంటప్పుడు మొత్తం అక్కడ జరిగిన నామినేషన్స్ పర్వం అంతా యాజ్ ఇట్ ఈజ్గా చూపించాలి అంటే కనుక ఇంకా చాలా ఎపిసోడ్లు అవుతుంది. నేను ఇలాగే ఎప్పటికప్పుడు అక్కడ చూపించిన విషయాలు కొన్ని అండ్ మనం డీకోడ్ చేసే విషయాలు కొన్ని, అంటే ఎవరు ఎందుకు ఏం మాట్లాడారు దానికి సంబంధించిన వెనకాల విషయాలు, కొన్ని విషయాలు తెలియనివి ఏం జరిగాయనేవి నేను ఇంకొన్ని యాడ్ చేసి చెప్తూ ఉంటాయి రెగ్యులర్గా వీడియోస్లో. కంటిన్యూగా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.